పోనీకి లేదు. ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ఇక మా పరిస్థితి ఎట్లా? ఇదే ఇల్లు సార్ మాది. నా పేరు అంబు. నేను అది కొని మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పనికి వెళ్తాం మేము ఇద్దరం. ఇక ఇది కొని 2 సంవత్సరాల దాకా అవుతుంది. భూమి కొని. ఎంత కొన్నావు? ఇది అప్పుడు 16 లక్షలకి ఏమో కొన్నాం. ఎన్ని గజాలు? 100 గజాలు. 16 లక్షలకు కొన్నాము. ఇల్లుకి ఎంత అయింది? ఇల్లుకి అయింది 30 లక్షల దాకా అయిపోయింది. 30-50 దాటిపోయింది. ఇక మేము ఏ ఊరు మీది? మాది ఇక్కడ షాద్నా. షాద్నా ఇటు సైడ్ ఏ ఊరు? చౌదరిగూడెం. చౌదరిగూడెం. అక్కడ అమ్ముకొని ఇక్కడ కొన్నాం సార్. మేము కూడా ఏమమ్మిరు అక్కడ? అది అమ్ముకొని ఇక్కడ కొన్నాం. అది అక్కడ లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అక్కడ కూడా ఏం లేదు. ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు. ఏం చేస్తారు? స్కూల్కి వెళ్తారు వాళ్ళు. ఏడా పోతారు స్కూల్? చిలుకూరు గవర్నమెంట్ స్కూల్ కా? ప్రైవేట్ స్కూల్. ఏం పేరు మీ పేరు? ఇంటి పేరు? లవిడి అంబు. మా ఆయన కూడా లేడు. టైంకి సబరి నిన్ననే పోయింది. ఆయన కూడా లేడు. ఎన్ని గంటలకు వచ్చి ఊళ్ళో కొట్టిరు? ఇది పొద్దున్న 6 గంటలు. మేము పండుకొనే ఉన్నాం. మీ బాబు పండుకొనే ఉన్నాడు. ఇంకా బాబు కూడా వచ్చి జేసీ పెట్టిరా? వచ్చి జేసీ పెట్టిరా? వచ్చి రాగానే జేసీబీ పెట్టారు. మాకు ఒక 2 రోజుల ముందరలో చెప్పేస్తే మేమన్నా సామాన్ తీసేస్తుంది. మాకు అసలు తెలియదు. సడన్ గా నిద్రలకి లేచే వరకు జేసీబీ వచ్చి ఇక దెబ్బ గుల్ల కొట్టనే ఉంది. సామాన్ తీసుకుర్రా? సామాన్ తర్వాత తీసిరు. అది సగంలో మొత్తం లోపట్నే ఉన్నాయి. సగం తీసిరు, సగం అట్లే ఉన్నాయి. ఓకే ఓకే. మాకు 2 రోజుల ముందర చెప్తే మేము ఎట్లనే చేసుకుంటున్నాం. కానీ అసలు తెలియదు మాకు. సడన్ గా వచ్చారు. నిద్రలోకి పిల్లలు పండుకొనే ఉండరు. ఇంకా లేవని కూడా లేవలేరు. సరే.